వార్తల వివరాలు చూస్తే రాష్ట్రంలోని రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏడాదిలో ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించిన ఏకైక ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గౌహతి నుంచి ప్రధాని మోడీ ప్రసంగాన్ని రైతులతో కలిసి వర్చువల్ గా వీక్షించారు. ప్రధానమంత్రితో కలిసి సీఎం రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతులకు 2,670 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రైతులకు అండగా నిలుస్తున్నాము. కేంద్రం ఇచ్చే 6,000కు తోడు రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి మొత్తం 20,000 ఈ ఏడాది రైతులకు అందించాం. గత ప్రభుత్వం కేవలం 7,500 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే మేము ఆ మొత్తాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేసి ఇస్తున్నాము. ఈ ఒక్క విడతలోనే రాష్ట్ర వాటాగా 1,874 కోట్లు విడుదల చేశాం. మొత్తం 3 విడతల్లో 2025, 2026 ఆర్థిక సంవత్సరానికి 8,985 కోట్లు జమ చేశాం. వచ్చే వారం రోజుల్లో ప్రతి రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు వచ్చి మీ యోగక్షేమాల్ని అడిగి తెలుసుకుంటారు. ప్రస్తుతం యుద్ద ప్రభావం వల్ల అరటి, గుడ్లు లాంటి వ్యవసాయ, పౌల్ట్రీ ఉత్పత్తులకు ఇబ్బంది ఏర్పడుతోందని ప్రత్యామ్నాయ మార్కెట్లను పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. తాను రైతు బిడ్డనని, వ్యవసాయంపై తనకు పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందించి వ్యవసాయాన్ని సుస్థిరం చేశాము. ఇప్పుడు రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తికి కంకణం కట్టుకున్నాము. గత పాలకుల నిర్లక్ష్యంతో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలా చేశారు. ఇప్పుడు మళ్లీ 1,000 కోట్లతో దానిని నిర్మిస్తున్నాం. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. వ్యవసాయంలో ఆధునీకరణ తీసుకురావడమే మా లక్ష్యం. డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లడం, డ్రిప్ ఇరిగేషన్ వంటి సాంకేతికతను ప్రోత్సహిస్తున్నాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇది రైతులకు ఆధునిక సాగు పద్దతుల్లో మెరుగైన సలహాలిస్తుంది. సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, స్త్రీ శక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్లను తప్పకుండా అమలు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతుల్ని పూర్తిగా ఆదుకుంటామని ఆ రోజు మాట ఇచ్చాం. అందుకే సూపర్ 6 చెప్పాం. ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు హామీ ఇచ్చాం. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటయ్యాం. అయితే ఎప్పటికప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, గడిచిన ప్రభుత్వం ఏ విధంగా దగా చేసింది అనే విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ఒక్క కార్యక్రమంలో మీరు చూస్తే 3వ విడత 46,85,000 మందికి రైతులకు ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. అటు కేంద్రం గాని ఇటు రాష్ట్రం గాని. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ ఒక్క విడతలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిసి 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. ఇందులో రాష్ట్ర వాటానే 1,874 కోట్లుంది. మొదటి విడతలో 700 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు. అంటే మొత్తం కలిసి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 20,000 రూపాయలు జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. మొత్తం కలిసి ఈ సంవత్సరం 8,985 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇందులో కేంద్రం 6,000 ఇస్తే మనం 14,000 ఇచ్చాం. రెండూ కలిపి 20,000 అయింది. అదే గడిచిన కాలంలో 7,500 రూపాయలు ఇచ్చి మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఈ ప్రభుత్వం 7,500 నుంచి 14,000 చేశాం. అదే సమయంలో టెక్నాలజీనే కాకుండా అన్ని విధాల రైతుని ఏ విధంగా ఆదుకోవాలనో అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతినింది. పెట్టుబడులు పెట్టేవారు రాకుండా పోయారు. ఆదాయం తగ్గిపోయింది. కేంద్ర పథకాలు కూడా ఉపయోగించలేని పరిస్థితులున్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధి అరాకొర జరిగి చాలా ఇబ్బందులు వచ్చాయి.
ఈ 20 నెలల్లో ఒక్కొక్క అడుగు ముందుకేశాం. రేపు రాబోయే రోజుల్లో ఏలూరు దగ్గర కోకో సిటీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 500 ఎకరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటి కోకో సిటీ ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా ఈ ప్రాంతంలో అక్వా కల్చర్కి ముందుకు పోతాం. ఎంతైనా పర్వాలేదు, ప్రపంచానికే ఒక ఆదర్శంగా పంటలకు వెళదాం. కాబట్టి మీరు కూడా మీ ప్రాంతంలో ఏ పంటలు వేయగలుగుతారో చర్చించండి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టుకుందాం. దళారీ వ్యవస్థ లేకుండా చేద్దాం. మీకు అండగా మేము ఉంటాం. అన్ని విషయాల్లో అగ్రిటెక్ను ఉపయోగిద్దాం. డ్రోన్లు ఉపయోగించుకుందాం. మైక్రో ఇరిగేషన్ పోదాం. నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ఈరోజు మీరు చూస్తే 90% కొంతమంది ఎస్సీ ఎస్టీ రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం. పెద్ద రైతాంగానికి 50% ఇస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో 90% కూడా సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని పూర్తిగా ఆదుకుంటున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి గత పాలకులు ఘోర తప్పిదం చేశారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తప్పులు చేసి పాపాలు చేసి వాటి గురించి ఎవరూ మాట్లాడకూడదని కోర్టులకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్లు తేవటం అలవాటుగా మార్చుకున్నారని ఆక్షేపించారు. వివేక హత్య కేసు విషయంలోనూ ఇలాగే చేశారని, తప్పు చేసిన వారు ప్రజల ముందు దోషులుగా నిలబడక తప్పదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దేవుని సేవలన్నీ అపవిత్రం చేశారు. నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయాల్లో ఉండే ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలి. నేను హిందువుగా ఉంటాను, కానీ ముస్లిం సోదరుల్ని గౌరవిస్తా. వాళ్ళ సాంప్రదాయాల్ని నేను గౌరవించి వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోవడానికి మత సామరస్యాన్ని కాపాడుతాం. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం కరెక్ట్ కాదు. క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, చర్చలు ఉన్నాయి, వాళ్ళను కూడా గౌరవిస్తా. అదే సమయంలో హిందూ దేవాలయాల యొక్క పవిత్రత కాపాడవలసిన బాధ్యత నా పైన ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమాలు చేస్తే అసెంబ్లీలో చర్చకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడతారు, పక్కదారి పట్టించడానికి ఆలోచిస్తారు. కడాన ఈరోజు సుప్రీంకోర్టుకు పోయి ఎవరూ మాట్లాడకూడదంట. వాళ్ళు చేసిన మాట గాని ఎవరన్నా మాట్లాడితే ప్రజలకు తెలిస్తే వాస్తవాలు అర్థమైతే వీళ్ళ కథ అంతమైపోతుందని ఇప్పుడు అదే పద్ధతి. కల్తీ లడ్డుకు కారణమయ్యి కల్తీ నెయ్యుకొని అపవిత్రం చేసి ఇప్పుడు ఎవరూ మాట్లాడకూడదంటే దొంగ తప్పించుకోవాలనే ఉద్దేశం తప్ప ఏమన్నా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కూడా మీరు ఆలోచిస్తారు. ఇంకా అలాంటి వాళ్ళు రాజకీయాలకు ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్టీఆర్ జిల్లా దేవుని చెరువు పాఠశాలల్లో నాణ్యత లేని మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వల్ల విద్యార్థులు తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ఇలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా దేవుని చెరువు పాఠశాలలో నాణ్యత లేని మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వల్ల విద్యార్థులు తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉత్తమమైన సంరక్షణ, నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యత తక్కువగా ఉందని సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపారు. విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నివేదిక ఆధారంగా ఆహారం సరఫరా చేస్తున్న ఏజెన్సీని మార్చడంతో పాటు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశామని వెల్లడించారు. సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తామని తెలిపారు. లీజ్ యాప్ ద్వారా తల్లిదండ్రుల నుంచి నేరుగా ఫీడ్ వచ్చే విధంగా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, తద్వారా సమస్యలు గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. జర్నలిస్టు మిత్రులకు ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర సమాచార సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలో జర్నలిస్టుల సంక్షేమానికి పలు పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నాయకులు, రాష్ట్ర సమాచార సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని మీడియా సెంటర్లో కలిసి జర్నలిస్టుల పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ త్వరలోనే తీపి కబురు అందిస్తామని అన్నారు. జర్నలిస్టు మిత్రులకు ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలో జర్నలిస్టుల సంక్షేమానికి పలు పథకాలు ప్రభుత్వాలు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్, వెటరన్ జర్నలిస్టులు దూర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చి రాష్ట్ర కార్యాలయంలో బస్సు పాసులు తీసుకోవడం వల్ల సొంత జిల్లాల్లో బస్సు సౌకర్యం కల్పించడం లేదని, వారికి సొంత జిల్లాలోనే పాసులు కేటాయించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందిగా మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ వెటరన్ జర్నలిస్టులకు పనిచేసే చోటే బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని కమిషనర్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో జర్నలిస్టుల సమస్యలపై చర్చించామని, త్వరలోనే వారికి శుభవార్త చెబుతామని తెలిపారు. జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం, అవార్డుల పంపిణీతో పాటు ప్రమాద బీమా సౌకర్యం, 20 లక్షలకు హెల్త్ కార్డుల పరిమితి పెంచడంతో పాటు పలు జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలపై త్వరలోనే విధి విధానం ప్రకటిస్తామని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఏపీ ఎంపీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇస్కా రాజేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి పసుపురెడ్డి చైతన్య, విజయవాడ నగర అధ్యక్షులు టి అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ జి శ్రీనివాసరావుతో పాటు పలువురు జర్నలిస్టులు ఉన్నారు. జగన్మాత కొలువైన విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల మాదిరిగా ఈ నెల 19 నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు వైభవపేతంగా జరగనున్నాయని ఆలయ వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య తెలిపారు. అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో వేద మంత్రోచ్చరణల నడుమ 1,00,000 పుష్పార్చన అర్చకులు, వేద పండితులు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. జగన్మాత కొలువైన విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మాదిరిగా ఈ నెల 19 నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు వైభవపేతంగా జరగనున్నాయని ఆలయ వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిలియ తెలిపారు. అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో వేద మంత్రోచ్చరణ నడుమ 1,00,000 పుష్పార్చన అర్చకులు, వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు పుష్పార్చనలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు మల్లెపూలు, మరువము, రెండో రోజు కనకాంబరాలు, గులాబీలు, మూడవ రోజు చామంతి, ఇతర పూలు, 4వ రోజు మందార పూలు, ఎర్ర కలువ, 5వ రోజు తెల్ల జిల్లేడు, మారేడు, తులసి, మరువం, ధవలము, 6వ రోజు కాగడ మల్లెలు, జాజులు, మరువము, 7వ రోజు ఎర్ర తామర పూలు, ఎర్ర గన్నేరు, సన్నజాజులు, 8వ రోజు చామంతి, సంపంగి పూలు, 9వ రోజు కనకాంబరాలు, గులాబీలతో అమ్మవారికి 1,00,000 పుష్పార్చన నిర్వహిస్తామని తెలిపారు. 9 రోజుల పాటు అమ్మవారికి ఈ రోజు నుంచి నవమి వరకు కూడా వసంత నవరాత్రులు నిర్వహిస్తాం. ఇక్కడ ఈ 9 రోజులు కూడా అమ్మవారికి వివిధ రకాలైనటువంటి పుష్పాలతోటి అమ్మవారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఇక్కడ ఈ వైదిక కార్యక్రమానికి అర్చకులు, వేద పండితులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అమ్మవారికి పరాభవ నామ సంవత్సరం సందర్భంగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి, అలాగే అమ్మవారి స్నాపనాభిషేకం నిర్వహించి అమ్మవారి యొక్క శుభ అనుగ్రహాన్ని భక్తులందరికీ ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం అందరికీ శుభంగా ఉండాలండి, అందరికీ యోగంగా ఉండాలని, అందరికీ కూడా అలాగే పంటలు బాగా పండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారికి భక్తులందరూ కూడా ప్రార్థన చేస్తారు. అలాగే అమ్మవారి దేవాలయంలో కూడా ప్రత్యేకమైన యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయి. తర్వాత చైత్రమాస బ్రహ్మోత్సవాలు 26వ తారీఖు నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే శ్రీరామనవమి ఇక్కడ అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తాము. అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతోటి అందరికీ కూడా శుభంగా ఉండాలని ఈ పరాభవనామ సంవత్సరం ప్రతి ఒక్క రాశి అంటే 12 రాశుల వారికి కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతలు అనుగ్రహంతో అందరూ శుభంగా ఉండాలని, అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులను అందజేస్తూ అమ్మవారి శుభ యోగం అందరికీ కూడా కలగాలని. జై దుర్గా భవాని. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సౌజన్యంతో పోలీస్ కమిషనరేట్కు 8 మోటార్ బైక్స్లను అందించడం చాలా ముదావహమని అన్నారు. ప్రజాప్రతినిధులకు మాకు కొంత సపోర్టుగా నిలబడితే నిజంగా పోలీస్ శాఖ అద్భుతాలు సాధించే అవకాశం ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు.
గద్దెవారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు సౌత్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో పెట్రోలింగ్ తిరగడానికి 8 మోటార్ బైకిల్స్ ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకి అందజేశారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సౌజన్యంతో పోలీస్ కమిషనరేట్కు 8 మోటార్ బైక్స్లను అందించడం చాలా ముదాహమని అన్నారు. గద్దె రామ్మోహన్ గతంలో ప్రజల సౌకర్యార్థం వారి నియోజకవర్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు 2 డ్రోన్లను అందజేసినట్లు తెలిపారు. గతంలో 40 బైక్స్లను ట్రాఫిక్ వింగ్కు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో మరో 60 బైక్స్ పోలీస్ కమిషనరేట్కు రానున్నట్లు చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్కు 2-3 బైక్స్ ఉండేలా చూడటం జరుగుతోందని, వీటి వలన 112 కాల్స్కు రెస్పాన్స్ టైంను తగ్గించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ మున్ముందు కొత్త పంధాలతో, కొత్త ఇన్నోవేషన్స్తో ముందుకొస్తున్నామని తెలియజేశారు. త్వరలోనే RFI అనే ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నామని సిపి చెప్పారు. ఇలానే ప్రజాప్రతినిధులు మాకు కొంత సపోర్టుగా నిలబడితే నిజంగా పోలీస్ శాఖ అద్భుతాలు సాధించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు గద్దె ఫౌండేషన్ తరఫున గౌరవ ఈస్ట్ ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి 8 బైక్స్ ఇవ్వడం చాలా సంతోషం. నిన్ననే మనం చూసాము, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ 112 రెస్పాన్స్ టైం, అంతకుముందు 25 మినిట్స్ ఉన్న రెస్పాన్స్ టైం ఇప్పుడు రాష్ట్రంలో 11 మినిట్స్కి తగ్గడం జరిగింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో కూడా 11 మినిట్స్లో ఇప్పుడు 112 కాల్ కావచ్చు, లేదంటే 100 కాల్ కావచ్చు, 11 మినిట్స్లో మనము రెస్పాండ్ అవుతున్నాము. ఇందులో సిటీ ఏరియాలో 7-8 నిమిషాలు రెస్పాండ్ అవుతున్నాము. బయట 13-14 నిమిషాలు పడుతూ ఉంది రూరల్ ఏరియాలో. ఇందులో ఈ 112 రెస్పాన్స్ టైం అనేది ఎక్కువ ఉంటే, తగ్గించగలిగితే మనము గ్రీవెన్స్ రిడ్రసల్ అనేది బాగా జరుగుతుంది. ఇమీడియట్గా విక్టిమ్ దగ్గరికి మనం రీచ్ కావచ్చు. క్రైమ్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబిలిటీ అనేది పోలీస్ శాఖకు చాలా అవసరం. దాని గురించే మనము ఈ మధ్యనే ఒక 40 బైక్స్ ట్రాఫిక్ వింగ్కి గౌరవ డీసీపీ గారు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సెక్షన్స్కి, లా అండ్ ఆర్డర్ డ్యూటీస్లో 3 పోలీస్ స్టేషన్స్కి ఈరోజు 8 మోటార్ సైకిల్స్ ఇవ్వడం చాలా సంతోషం. గౌరవ ఎమ్మెల్యే గారు పోలీస్ శాఖకు ఉన్న అవసరాన్ని గుర్తించి వారు ముందుకు రావడం చాలా సంతోషం. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మన డివిజన్లో పోలీసు వారి సూచనల మేరకు గద్దె ఫౌండేషన్ ద్వారా 8 వాహనాలను కొనుగోలు చేయడానికి డబ్బులను ఇవ్వడం జరిగిందన్నారు. వాటిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఎలాంటి నేరాలు జరగకూడదు అనే సదుద్దేశంతో అన్ని విషయాల్లో ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ సాంకేతికతను ఉపయోగించుకొని ఖచ్చితత్వంతో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. పలు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. మా గద్దె ఫౌండేషన్ ద్వారా గత 30 సంవత్సరాల నుండి పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఇదే క్రమంలోనే పోలీసు శాఖకు బైక్స్లను అందజేసినట్లు పేర్కొన్నారు. మన ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో అటు డ్రోన్ల కోసం కానివ్వండి, లేదా సీసీ కెమెరాల కోసం కానివ్వండి, వారు రిక్వెస్ట్ చేసిన మేట దానికి సంబంధించి కూడా మా ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈరోజు కృష్ణలంక ప్రాంతంలో మా సిఐ నాగరాజు గారు ఆ ప్రాంతం అంతా కూడా 4 వీలర్స్ వెళ్ళలేని ప్రాంతాల్లో సుమారు 1,00,000 మంది పైగా జనాభా ఉన్న ప్లేస్లు, అక్కడ ఎక్కువగా ఈ గంజాయి విచ్చలవిడితనంగా ఉంది. వాటి అరికట్టాలంటే కొంచెం మోటార్ వెహికల్స్ అవసరం అని చెప్పి 8 వెహికల్స్ నాకు ఆలోచన వచ్చి 8 వెహికల్స్ సరిపడా అమౌంట్ ఇవ్వటానికి నిర్ణయం తీసుకుని వారికి ఇవ్వటం జరిగింది. దాని మీద వాళ్ళ 5 వెహికల్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. దీనిలో ప్రత్యేకంగా ఇందాక సిపి గారు చెప్పినట్లుగా అఫెన్స్ జరుగుతుందని తెలుసుకుని ఎంత తొందరగా వెళ్ళగలిగితే అంత అఫెన్స్ని అరికట్టడమే కాకుండా వాడిని కాపాడటమే కాకుండా అఫెన్స్ చేస్తున్న నేరస్తుల్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి, అది కూడా ఈ ప్రాంతంలో మా ఏరియాలో ఎక్కువ భాగం ఈ 4 వీలర్స్ వెళ్ళని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో 2 వీలర్ అయితే ఇంకా త్వరగా వెళ్ళగలుగుతారని చెప్పి ఆ కార్యక్రమం నాకు నచ్చి, నాకు ఉన్న దాంట్లో శక్తి నుంచి లేకుండా కొంచెం ట్రస్ట్ ద్వారా ఇవ్వటం జరిగింది. ఇంకా చాలా అవసరాలు ఉన్నా అన్ని అవసరాలు తీర్చలేకపోయినా ఇది 10 మందికి ఈ ఆలోచనతో వాళ్ళకున్న CSR ఫండ్స్ని ఇలాంటి వాటికి వాడితే ప్రజలకి మంచి మెరుగైన సేవలు అందించబడతాయి. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్, ఏడీసీపీ మురళీకృష్ణ, సౌత్ డివిజన్ ఇన్ఛార్జి ఏసీపీ లతాకుమారి, కృష్ణలంక సీఐ నాగరాజు, పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సంస్కృతంలోని వాల్మీకి రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలోకి తొలిసారి రచించిన ఘనత కవయిత్రి మొల్లమాంబదేనని బీసీ మంత్రులు కొల్లు రవీంద్ర, సవిత కొనియాడారు. నేటితరం మహిళలకు కవయిత్రి మొల్ల ఆదర్శనీయమన్నారు. మొల్ల రచనలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవాల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో ఉన్న మొల్ల విగ్రహానికి మంత్రులు సవిత, కొల్లు రవీంద్రలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో మొల్లమాంబ రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు సవితను, కొల్లు రవీంద్రను కుమ్మరి శాలివాహన వర్గీయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుమ్మరి శాలివాహన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గద్దె అనురాధ, పాలక మండలి డైరెక్టర్లు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మల్లికార్జున, కుమ్మరి శాలివాహన సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ రచయిత్రి మొల్లమాంబ అని, సంస్కృతంలోని వాల్మీకి రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలోకి తొలిసారి రచించిన ఘనత కవయిత్రి మొల్లమాంబదేనని పేర్కొన్నారు. నేటి తరం మహిళలకు కవయిత్రులకు మొల్ల ఆదర్శనీయమన్నారు. మొల్ల రచనను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బీసీలకు సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. శాలివాహన ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ఘనత అన్న ఎన్టీఆర్దేనన్నారు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ రాబోతోందని, బీసీ అభ్యర్థులకు మరోసారి ఉచితంగా బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నామని అన్నారు. మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా హస్తకళను ప్రోత్సహిస్తూ మనకి ఎప్పటికప్పుడు మొన్నటి రోజు బడ్జెట్ కూడా మనకి హస్తకళలకు మరి ఎక్కువ శాతం కేటాయించారన్న విషయం తెలియజేస్తూ, మరి బీసీల పక్షపాతి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు, ఏదైతే మరి మొల్ల కవయిత్రి గారు ఆనాటికే మహిళా లోకం తరతరాలకు మరవలేని విధంగా ఆదర్శవంతంగా నిలిచారో, మన మహిళా పక్షపాతి అన్న నందమూరి తారక రామారావు గారు మహిళల్ని గౌరవిస్తూ మహిళలకు అన్ని రంగాల్లోనూ ఉండాలని ఆస్తిలో భాగం కల్పిస్తూ, అంతేకాకుండా మహిళా యూనివర్సిటీలు తెచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు అయితే, ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న బీసీల పక్షపాతి మన చంద్రన్న, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు గతంలో ఏదైతే ఈరోజు బీసీలు అన్ని రంగాల్లోనూ ఈరోజు మేము ఇలా వేదిక పంచుకోగలుగుతున్నాము అంటే అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి రచించిన మొల్లమాంబ అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. ఆయా కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆలోచన అని అన్నారు. కేవలం కార్పొరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయటమే కాకుండా వాటికి నిధులు సైతం కేటాయిస్తున్నారని చెప్పారు. నూతన బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం 50,000 కోట్లు కేటాయించిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను బీసీ సామాజిక వర్గీయులు వినియోగించుకుని అభివృద్ధి పథంలో పయనించాలని మంత్రి ఆకాంక్షించారు. ముందు మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు, నేను బలహీన వర్గాలకు సంబంధించి సాధికార కమిటీ కన్వీనర్గా పనిచేసినప్పుడు ఒకటే ఆలోచించాం. అంతకుముందు ఒక బీసీ కార్పొరేషన్ మాత్రమే ఉండేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచన చేసి ఏ సామాజిక వర్గం గురించి ఆ సామాజిక వర్గ నాయకులకే అవకాశం ఉంటుంది, తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాజిక వర్గాల వారీగా ఈరోజు దాదాపు ఒక 40-50 కార్పొరేషన్లు వాళ్ళు ఏర్పాటు చేశాం. ఈ కార్పొరేషన్ని మనం అందరం కూడా ఆ వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనం పోవడానికి వాళ్ళు ఒక అధ్యయనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ నిధులు కేటాయింపు చేస్తే ఆ వచ్చిన నిధుల్ని ఏ రకంగా మనం ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చు పెట్టినటువంటి నిధుల వల్ల ఏ రకంగా మనం అభివృద్ధిలో రాగలుగుతాం. ఇవాళ బడ్జెట్లో బలహీన వర్గాల సంక్షేమం కోసం 50,000 కోట్ల రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సవిత గారి నాయకత్వంలో బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఇవాళ ఈ 50,000 కోట్ల రూపాయలని మన సామాజిక వర్గాల వారీగా మనం కేటాయింపు చేసుకోవడం జరుగుతుంది. ఒక పక్కన హాస్టల్స్ నిర్వహణ చేస్తూ ఉన్నారు, ఒక పక్కన మనకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు, విద్యాపరంగా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం అందిపుచ్చుకొని
అన్ని రకాలుగా కూడా అభివృద్ధికి రావాల్సినటువంటి అవసరం. ఈ నెల 19వ తేదీన ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీ పరాభవనామ సంవత్సరం నాడు భక్తులకు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తే అందరికీ శుభం యోగం కలగడంతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండి అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారని తెలిపారు. శ్రీ పరాభవనామ ఉగాది పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ అమ్మవారికి మరియు ఉపాలయాలు దేవతామూర్తులకు స్నపనాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం వైదిక కమిటీ వేద పండితులు అర్చకులు అమ్మవారికి విశేష అలంకరణ చేసి అర్చన నివేదన హారతి ఇస్తారు. ఉదయం 8 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 9:15 కలశ స్థాపన ప్రత్యేక పుష్పార్చనలు ప్రారంభమవుతాయి. నూతన పూజా మందిరం మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం, కళావేదిక నందు సాయంత్రం 4 గంటలకు మండప పూజ, అగ్ని ప్రతిష్టాపన, రుద్ర హోమం, యాగశాల నందు సాయంత్రం 6 గంటలకు మల్లికార్జున మహామండపం నుండి వెండి రథోత్సవం ప్రారంభమవుతుంది. అనంతరం ఆలయం నిర్వహించే ఉగాది ప్రత్యేక కార్యక్రమాలు, పండుగ విశిష్టత గురించి వైదిక కమిటీ శంకర శాండిల్య వెల్లడించారు. శ్రీ పరాభవనామ సంవత్సరం నాడు భక్తులకు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తే అందరికీ శుభం యోగం కలగడంతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారని తెలిపారు. కొంతమందికి కొన్ని యోగాలు, మరికొంతమందికి అవయోగాలు ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే శుభం కలుగుతుందన్నారు. ఉగాది పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానాధికాలు పూర్తి చేసుకుని పూజా కార్యక్రమాలు చేసుకుంటారని తెలిపారు. ఇళ్లలో ఉగాది పచ్చడి స్వీకరించి ఈ సంవత్సరమంతా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నారని శంకర శాండిల్య తెలిపారు. ఈ సంవత్సరం అంతా కూడా పరాభవనామ సంవత్సరం కొన్ని యోగాలు ఉన్నాయి, కొంతమందికి అవయోగాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఈ రోజున అమ్మవారిని దర్శించుకున్నా, అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నా, ఎప్పుడైతే మనం అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి ఈ ఉగాది పచ్చడిని తీసుకొని ఈ సంవత్సరం అంతా శుభంగా ఉండాలని మనం కోరుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు నిర్వహించుకొని పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క అలాగే ఇళ్లల్లో కూడా ఈ ఉగాది పచ్చడిని స్వీకరించి ఈ సంవత్సరం అంతా బాగుండాలని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఏంటంటే గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ గ్రహస్థితి కూడా మనకి అనుకూలిస్తుంది. ఎందుకంటే 100% ఉన్నటువంటి గ్రహస్థితిని 50% వరకు మనం చేసేటువంటి శుభయోగాలతో శుభ కార్యక్రమాలతోటి వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు. కాబట్టి ఏంటంటే అందరికీ కూడా చెప్పేది ఒకటే, గ్రహస్థితిని ఎవరు కూడా తప్పించలేరు. గ్రహస్థితి ప్రభావం 50% వరకే మనం యోగిస్తుంది. తదిమాది మనం చేసుకునే పుణ్య కార్యక్రమాలే మనల్ని ఆ యోగాల్లో నడిపిస్తాయి అన్నమాట. అందుకని ఏంటంటే మనం జాగ్రత్తలు తీసుకొని మనకు ఉండేటువంటి ఏలినాడు శని కానీ అర్ధాష్టమ శని కానీ ఇటువంటి అన్నీ కూడా మనకి ఎంత యోగాన్ని ఇస్తాయి అన్ని అవయోగాలను కూడా ఇస్తాయి ఇవి. కాబట్టి అందరూ కూడా వాళ్ళ యొక్క జాతక ప్రభావాన్ని చూపించుకొని దానికి కావలసినటువంటి శాంతులు చేసుకుంటే అన్నీ కూడా శుభంగా ఉంటాయి. అందరికీ కూడా పరాభవ సంవత్సరం శుభంగా ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. జై దుర్గా. మహిళలు పిల్లలను కనే యంత్రాలుగానే కూటమి ప్రభుత్వానికి కనిపిస్తోందని మహిళా సంఘాలు విమర్శించాయి. ప్రజలు కావాల్సిన మౌలిక సదుపాయాలు 100% కల్పించిన తర్వాతే జనాభా పెంపు గురించి ఆలోచించాలని మహిళా నేతలు సూచించారు. ఒక్కరు వద్దు ముగ్గురు ముద్దు పథకం లాభమా నష్టమా అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం రాష్ట్ర జనాభా తగ్గిపోతున్నారని, ఒక్కరు వద్దు ముగ్గురు ముద్దు అంటూ సీఎం చంద్రబాబు రాష్ట్ర జనాభా పెంచడానికి పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పేదరికంతో అలమటించే జనాభా రోజురోజుకి నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని అన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన 75% మంది జీవిస్తున్నారు అనడానికి నిదర్శనం రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 లక్షల డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు ఉన్నారని అన్నారు. 5,30,00,000 మంది జనాభా ఉంటే అందులో 1 కోటి మందికి పైగా మహిళలు పేదరికంలో ఉన్నారని డ్వాక్రా గ్రూపుల ద్వారా తెలుస్తోందన్నారు. పిల్లలను కనండి అంటే ఈ పిల్లలను ఎలా పోషించాలని ప్రశ్నించారు. రాష్ట్రం ప్రజల అవసరాలు తీర్చడంలో చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో ఆలోచించాలని కోరారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మహిళలు పిల్లలను కనే యంత్రాలుగానే కనిపిస్తున్నారని విమర్శించారు. మౌలిక సదుపాయాలు, నీరు, ఉద్యోగులకు ఇళ్ల సదుపాయాలు కల్పించడంలో చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు.
పేదరికంతో అలమటించే జనాభా రోజురోజుకి పెరుగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువగా 70% మంది ప్రజలు ఉన్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దారిద్ర్య రేఖ దిగువగా ఉన్నారంటానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులు. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో 8 లక్షలకు పైగా డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు ఉన్నారు. దాదాపు 1 కోటి మంది మహిళలు, రాష్ట్ర జనాభా 5,30,00,000 ఉంటే 1 కోటి మందికి పైగా మహిళలు ఇవాళ పేదరికంతో ఉన్నారనే విషయం డ్వాక్రా గ్రూపుల ద్వారానే తెలుస్తూ ఉంది. ఇవాళ పిల్లల్ని కనండి అంటే ఈ పిల్లల్ని ఎలా పోషించాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఈ ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడంలో చిత్తశుద్ధి ఉందా అనేది ప్రశ్నగానే మిగిలి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా మహిళలు ముఖ్యంగా పిల్లలను కనే యంత్రాలుగా మారిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పేది ఆందోళన ఉన్నారు. దానికి తోడు ఇవాళ ఆర్థిక వనరులు సమకూర్చడంలో ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఇవాళ పిల్లలకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, పౌష్టికాహార లోపం ఇప్పటికే భారతదేశ జనాభా దాదాపు 1,47,000 కోట్లకు పైగా దాటిపోయిందని చెప్తూ ఉంటే, ప్రపంచంలోనే భారతదేశ జనాభా అగ్రస్థానంలో ఉంటే ఇవాళ పిల్లల్ని పెంచండి, కనండి అనే మాట ఇవాళ మౌలిక సదుపాయాల రూపకల్పనలో ప్రభుత్వాలు వాళ్ళకు కావాల్సిన నీరు కానీ, ఉద్యోగాలు కానీ, ఇళ్ళు కానీ ఇలాంటి సమకూర్చడంలో సమంజసంగా అందజేయడంలో వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి, ఒకరు వద్దు ముగ్గురు ముద్దు అనేటువంటి ప్రకటన ఇది మనము చూస్తే ఈ ప్రకటన వెనుక పైన కనిపించేటువంటి కారణాలు కాదు, లోతైన కారణాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ మధ్యకాలంలో డీలిమిటేషన్ 2026లో ఒకటి వచ్చింది. ఈ డీలిమిటేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు ఇది ప్రతిపాదించింది. ఈ సంవత్సరం జనాభా నిష్పత్తి ప్రకారంగా పెంచాలి అనే ఉద్దేశంతో ఆ డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పలేదు. అందుకని ఇప్పుడు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో ఇప్పుడు పిల్లల్ని కనండి, మన దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కంటే కూడా చాలా తక్కువ జనాభా ఉంది కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం మనం కూడా ముందుకెళ్ళాలి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటానికి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధమే ప్రధాన కారణమని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, యుద్ధం నివారించే ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చి శాంతి వాతావరణం నెలకొనేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నించాలని కోరారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అమెరికా తన సామ్రాజ్య విధానాలు విస్తరిస్తూ ఇతర దేశాలపై దాడిని కొనసాగిస్తూ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. యుద్ధం ద్వారా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేసి మారణ హోమాన్ని సృష్టించడాన్ని యావత్ ప్రపంచం ఖండిస్తున్నాయని తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధమే ప్రధాన కారణమన్నారు. యుద్ధం నివారించడానికి ఇరు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి నరేంద్ర మోడీ ప్రయత్నించాలని కోరారు. కేంద్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున గ్యాస్ ఛార్జీలు పెంచుతూ 2,600 కోట్ల భారాన్ని వేశారని విమర్శించారు. హోటల్ గ్యాస్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ నగరంలో గ్యాస్ లేకపోవడం వల్ల హోటల్స్ మూసివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్యాస్ కంపెనీల వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు క్యూ కడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఛార్జీలు నియంత్రించి చర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు గ్యాస్ను అందుబాటులోకి తీసుకురావాలని కోటేశ్వరరావు సూచించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సంక్షోభం, ధరలు పెరగడమే కాదు సంక్షోభం కూడా వాటిల్లేటటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా. తర్వాత పెట్రోల్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి పరోక్ష వాటిపైన కూడా భారాలు పడి దేశ ఆర్థిక స్థితి కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని నివారించేటటువంటి దానికోసం, వారి మధ్య సయోధ్యని కుదిర్చేటటువంటి దానికోసం నరేంద్ర మోడీ, మన భారతదేశ ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు చేపట్టాలి. లేకపోతే రాబోయేటటువంటి కాలంలో వాళ్ళు చూస్తాం. గత వారంలో మన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి సింగ్ గారు చెప్పారు, తన యొక్క నెట్స్లో దీంట్లో చెప్తూ ఎటువంటి పెట్రోలు, గ్యాసు సంక్షోభం రాదు, ధరలు పెంచమని చెప్పినటువంటి 2 రోజులకి, మొన్న మార్చి 8 మహిళా దినోత్సవం రోజున
పెట్రోలు డొమెస్టిక్ గ్యాస్కి 65 రూపాయలు, కమర్షియల్కి వచ్చేటప్పటికి 115 రూపాయలు పెంచుతూ 2,206 కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేసేటటువంటి దానికోసం జరిగింది 2 రోజుల్లోనే. కాబట్టి ఇంకా మరింత గ్యాస్ కంపెనీల దగ్గర క్యూ లైన్లు మరింతగా పెరిగిపోయి గ్యాసు బుక్ చేసుకునేటటువంటి దానికోసం ప్రజలు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితిలో దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా, గ్యాస్ నిక్షేపాలకు ఇబ్బంది లేకుండా రాబోయేటటువంటి కాలంలో తగు చర్యలు తీసుకునేటటువంటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.